ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత మరింతగా పెరిగిపోతుంది. సాయంత్రం వేళలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తాజాగా రాష్ట్రంలో రోజు రోజుకి మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయంటూ రాత్రి వేళల ప్రయాణాలు లేకపోతే కనుక చంటిపిల్లలు వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలంటూ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం నాడు అత్యల్పంగా సిర్పూర్లో 7.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా కూడా సమాచారం. 10 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్టు, అలాగే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. షేర్లింగంపల్లిలో 10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు రానున్న వారం రోజుల్లో 7 డిగ్రీల కన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఒక సూచనతో పాటు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని చలి తీవ్రత పెరుగుతోందన్న కారణంగా కొన్ని జిల్లాలకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయన్న కారణంగా ఆయా జిల్లాలలో చాలా వరకు కూడా కొన్ని ఆంక్షలు విధించారు. సిర్పూర్లో అత్యల్పంగా 7.4 ఆదివారం రాత్రి నమోదైనట్లుగా కూడా సమాచారం. అలాగే రాగల 2 రోజుల్లోనూ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీలకు తక్కువగా నమోదవుతాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసింది. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందంటూ కూడా సమాచారం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోనూ కూడా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయంటూ వెల్లడించింది. అలాగే రాబోయే 3 రోజుల్లోనూ హైదరాబాదులో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో 7 నుంచి 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా, అలాగే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాల్లో 6 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింతగా పెరిగిపోయిందన్న సమాచారం దృష్ట్యా రాగల 4-5 రోజుల్లో కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందంటూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా, చలి తీవ్రత నుంచి ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలంటూ కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరూ కూడా బయట ప్రయాణాలను దాదాపుగా కూడా మానుకోవాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక సూచన జారీ చేసింది.